అయ్యా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ బ్రోస్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మామ బ్రోస్. ముందుగా మన సబ్స్క్రైబర్స్‌కి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి. ఈ సంవత్సరం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఎటువంటి ఆటంకం లేకుండా హ్యాపీగా వినాయక చవితి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ బ్రోస్. కొంచెం కరెంట్ దగ్గర జాగ్రత్తగా ఉండండి మామ. సో వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్‌కి చాలామంది రెస్పాండ్ అయ్యారు మామ బ్రోస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపించే అభిమానానికి నేనైతే ఫిదా అయిపోయా మామ బ్రోస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వాళ్ళందరికీ కాంగ్రాట్స్. సో ఈ వీడియోలో అడిగే క్వశ్చన్ ఏంటంటే పీకేఎల్ మ్యాచ్ నెంబర్ 1 తెలుగు టైటన్ వర్సెస్ తమిళ తలవ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో ఏ ప్లేయర్ ఎక్కువ రైడింగ్ పాయింట్స్ ఇస్తాడో కామెంట్ చేయండి. ఆ ప్లేయర్ తెలుగు టైటన్ అయినా తమిళ తలవర్స్ అయినా ఏ టీం నుంచైనా పర్వాలేదు. ఇది ఈ రోజు క్వశ్చన్. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో మనం మ్యాచ్ నెంబర్ 1 ప్రివ్యూ డీటెయిల్గా చూద్దాం. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న పీకేఎల్ స్టార్ట్ అవబోతుంది మా బ్రోస్. ఇక నుంచి 2 నెలల పాటు మనందరికీ పండగే. మీరైతే ఏ ప్లేయర్ గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మ్యాచ్ నెంబర్ 1 ప్రివ్యూ చూసుకుంటే ఈ వీడియోని మనం సెగ్మెంట్ వైజ్గా డివైడ్ చేసుకుందాం. ముందుగా మ్యాచ్ డీటెయిల్స్. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్కి వస్తే మ్యాచ్ నెంబర్ 1 తెలుగు టైటన్ వర్సెస్ తమిళ తలైవర్. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గ్రేట్ రైవల్రీ జరుగుతూనే ఉంటుంది. సో ఈ మ్యాచ్ గురించి నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మా బ్రోస్. ఈ మ్యాచ్ ఆగస్ట్ 29న వైజాగ్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్లో ఆర్ జియో హాట్‌స్టార్‌లో ఎందరైనా చూడొచ్చు. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే మ్యాచ్ నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది. బెంగళూరు బుల్స్ వర్సెస్ పునేరి పల్టన్. సేమ్ వైజాగ్ స్టేడియంలోనే. ఇది మ్యాచ్ డీటెయిల్స్. అండ్ మన సెకండ్ సెగ్మెంట్ చూసుకుంటే హెడ్ టు హెడ్. టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 16 మ్యాచెస్ అయ్యాయి మా బ్రోస్. 16లో తమిళ తలైవర్స్ 9 గెలిస్తే తెలుగు టైటన్స్ 6 గెలిచింది. అండ్ ఒక టైగా ముగిసింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే తమిళ తలైవర్స్ పైచేయిగా కనిపిస్తుంది. కానీ చాలా మ్యాచెస్ క్లోజ్గానే అయ్యాయి వీళ్ళిద్దరి మధ్యన. సో చెప్పలేం ఎప్పుడు ఎలాంటి మ్యాచ్ జరుగుతుందో వీళ్ళిద్దరి మధ్యన. చాలా క్లోజ్ కాంటెక్స్ట్ అవుతున్నాయి. ఇంకా లాస్ట్ సీజన్లో జరిగిన మ్యాచెస్ చూసుకుంటే లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్ వర్సెస్ తమిళ్ మ్యాచ్ ఫస్ట్ టైం జరిగినప్పుడు తెలుగు టైటన్ క్లోజ్ మ్యాచ్ గెలిచింది మా బ్రోస్ 35-34. అండ్ ఇంకో మ్యాచ్లో తమిళ తలైవర్స్ గెలిచింది. అది కూడా చాలా పెద్ద మార్జిన్తో 52 తమిళ తలైవర్స్కి వస్తే తెలుగు టైటన్ జస్ట్ 24 పాయింట్స్ మాత్రం వచ్చాయి. సో అక్కడ తమిళ తలైవర్స్ వార్ వన్ సైడ్ చేసేసింది. ఇది వీళ్ళిద్దరి మధ్య రీసెంట్ ఫామ్. కానీ ఈ సీజన్లో ఇద్దరు టీమ్స్ నుంచి చాలా మంచి ప్లేయర్స్ తీసుకున్నారు ఆప్షన్లో. ఇద్దరి మధ్య చాలా గట్టి కాంపిటీషన్ ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ సెగ్మెంట్ తమిళ తలైవర్స్ అండ్ తెలుగు టైటన్ వీక్నెస్ అండ్ స్ట్రెంత్ ఒకసారి చూద్దాం. ముందుగా తమిళ తలైవర్స్ చూసుకుంటే ఈ సీజన్లో తమిళ తలైవర్స్కి కవర్స్లో చాలా ప్రాబ్లం కనిపిస్తుంది మా బ్రో. వీళ్ళ కవర్ పొజిషన్లో ఎక్స్పీరియన్స్ లేదు అండ్ టాలెంట్ కూడా కనిపించట్లేదు. వీళ్ళ కవర్స్లో రోనక్ రైట్ కవర్ తీసుకుంటే లెఫ్ట్ కవర్లో ఆశీష్ ఉండే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరిది లాస్ట్ ఇయర్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇదొక మేజర్ వీక్నెస్గా కనిపిస్తుంది తమిళ తలైవర్స్కి. అండ్ సాగర్ కూడా ఇంజురీతో వస్తున్నాడు. చూడాలి ఈ సీజన్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడు. అండ్ వీళ్ళ స్ట్రెంత్స్ వచ్చేసరికి ముగ్గురు త్రిమూర్తులు. రైడింగ్లో ఒకరు పోతే ఒకరు వస్తూనే ఉంటారు మా బ్రోస్. ఈ సీజన్ తమిళ తలైవర్స్ స్ట్రాంగ్ రైడింగ్ టీమ్గా కనిపిస్తుంది. విత్ పవన్ శరవత్, అర్జున్ దేశ్వాల్ అండ్ నరేంద్ర కండోలా. వీళ్ళు ముగ్గురిని ఆపడమే తెలుగు టైటన్స్ లక్ష్యం. ఇంకా తెలుగు టైటన్స్ సంగతి చూస్తే టీంలో వీక్నెస్ అంటే ఒకటే కనిపిస్తుంది మా బ్రోస్. ఇది వీక్నెస్ అనకూడదు కానీ గుడ్ హెడ్ఏక్ అని చెప్పుకోవచ్చు. బికాస్ లెఫ్ట్ కార్నర్లో ఇద్దరు ప్లేయర్స్తో పోటీ ఉంది. వాళ్ళే అమన్ అండ్ అంకిత్. ఇద్దరు కూడా లాస్ట్ ఇయర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలో ఎవరిని సబ్స్టిట్యూట్లో పెట్టాలో టీంకి చాలా కన్ఫ్యూజింగ్గా మారింది. ఇంకా నన్ను అడిగితే అమన్ తీసుకొని టీంలో పెట్టుకుంటే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో స్టార్టింగ్ సెవెన్లో అమన్ ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసరికి టాప్ 3 రైడర్స్ అండ్ టాప్ 4 డిఫెండర్స్. వీళ్ళ 7 మెంబర్స్ కలిసి ఆడితే ఈ టీంని ఓడించడం చాలా కష్టం. ఇక లాస్ట్ సెగ్మెంట్ రెండు టీంల యొక్క స్టార్టింగ్ స్ట్రాంగ్ 7 చూద్దాం. ముందుగా తమిళ తలైవర్స్. వీళ్ళ టాప్ 3 రైడర్స్ పవన్ శరవత్, అర్జున్ దేశ్వాల్, నరేంద్ర కండోలా. వీళ్ళు టాప్ 3గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెంబర్ 4లో సాగర్ రైట్ కార్నర్. అండ్ నెంబర్ 5లో నితీష్ లెఫ్ట్ కార్నర్. అండ్ నెంబర్ 6లో రోనక్ రైట్ కవర్. అండ్ నెంబర్ 7లో లెఫ్ట్ కవర్లో ఆశీష్. ఇది తమిళ తలైవర్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. వీళ్ళ డిఫెన్స్లో సాగర్ అండ్ నితీష్. కార్నర్స్ అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి మా అప్పుడు ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్. నితీష్ అయితే లాస్ట్ సీజన్లో 77 ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి. సో 57%తో లాస్ట్ సీజన్ డేంజరస్గా కనిపించాడు. సో కార్నర్స్లో తెలుగు టైటన్ యొక్క రైడర్స్ చాలా సేఫ్ గేమ్ ఆడాలి. ఇంకా తెలుగు టైటన్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 చూద్దాం. ముందుగా కెప్టెన్ విజయ్ మాలిక్ అండ్ భరత్ హుడా, ఆశీష్ నర్వాల్. వీళ్ళు టాప్ 3 రైడర్స్గా కనిపిస్తున్నారు ఈ టీంకి. ఇంకా నెంబర్ 4 శివం షిండే వైస్ కెప్టెన్గా వస్తున్నారు. అండ్ నెంబర్ 5లో అమన్. నేనైతే అమన్ పెట్టుకునే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ కార్నర్లో అమన్ తీసుకున్నాం మావా. అండ్ 6th పొజిషన్లో సాగర్ విత్ రైట్ కవర్ అండ్ అజిత్ విత్ లెఫ్ట్ కవర్. ఇది తెలుగు టైటన్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. ఈ రెండు టీంల యొక్క స్టార్టింగ్ 7లో ఏమైనా మార్పులు చేయాలంటే మీకు నచ్చిన స్టార్టింగ్ 7 కింద కామెంట్ చేయండి మా బ్రో. సో ఈ రెండు టీంల యొక్క స్టార్టింగ్ 7 చూశారు కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం తెలుగు టైటన్ అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు అడిగితే తమిళ తలైవర్స్ యొక్క రైడర్స్ని కంట్రోల్ చేస్తే మ్యాచ్ వన్ సైడ్ చేయొచ్చు తెలుగు టైటన్. సో తెలుగు టైటన్కి 60%, తమిళ తలైవర్స్కి 40% ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. సో మీకు నచ్చిన టీంని కింద కామెంట్ చేయండి.
ఇది మా బ్రోస్ ఈ వీడియోకి. సో, ఇక్కడి వరకు వీడియో చూసుంటే థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. థాంక్ యూ.